ఆ వ్యక్తి సేఫ్ నుండి 10 బంగారు బార్లను తీసి వాటిని పూర్తిగా పిల్లి మూత్రంతో ముంచాడు. తర్వాత అతను ఆ మూత్రాన్ని పోలీసు కుక్కకు వాసన చూపించాడు. వ్యక్తి బంగారు బార్లను ఎక్స్చేంజ్ పాయింట్కు తీసుకెళ్లాడు మరియు కిడ్నాపర్ ఆదేశాలను అనుసరించి వాటిని నేలమీద విసిరాడు. చీకట్లో దాక్కున్న కిడ్నాపర్ చుట్టూ ఎవరూ లేరని చూసి వేగంగా బంగారు బార్లను తీసుకున్నాడు. కిడ్నాపర్ ఒక కుండలో మిరపకాయ నీళ్లను సిద్ధం చేసి వాటిని దానిలో నానపెట్టాడు. జాగ్రత్తగా అతను ఒక బార్ను నాలుకతో లేచి చూశాడు. అన్ని బార్లు మిరపకాయ నీళ్లతో కప్పబడిన తర్వాత కిడ్నాపర్ మహిళగా మారువేషం వేసి బేబీ స్ట్రోలర్ను తోసుకుని రైల్వే స్టేషన్కు వెళ్లాడు. అతని ఫోటో టికెట్ విండోలో పోస్ట్ చేయబడినప్పటికీ అతని వేషధారణ ఎంతో సమర్థంగా ఉంది కాబట్టి టికెట్ క్లర్కు గమనించలేదు. ఎవరూ తనని గమనించకుండా తప్పించుకుంటానని ఆలోచించాడు. కాని అప్పుడు ఒక కుక్క అతని వైపు చూసి అరుస్తోంది. కిడ్నాపర్ వెంటనే భయపడినట్లు నటించి అది బిడ్డను భయపెట్టినట్లు ఆరోపించాడు. ఒక సైనికుడు వచ్చి క్షమాపణ చెప్పాడు మరియు బ్లాంకెట్ను ఎత్తి స్ట్రోలర్ను తనిఖీ చేశాడు. అతను సహాయంగా స్ట్రోలర్ను పైకి తీసుకెళ్లాడు, ఏమీ అనుమానం లేకుండా. వారు మార్గమధ్యంలో మాట్లాడుకున్నారు. అతను సైనికుడిని అనుసరించి టిక్కెట్ చెక్పాయింట్కు చేరుకుని సమర్థవంతంగా స్టేషన్లోకి ప్రవేశించాడు. అతను ఊపిరి తీసుకోవాలనుకున్న సమయంలో మరో పోలీసు కుక్క వచ్చింది. అది స్ట్రోలర్పై అరుస్తోంది. బిడ్డకు ఏం అవుతుందోనని ఆందోళన చెందిన సైనికుడు వెంటనే వచ్చాడు. కాని కుక్క బిడ్డను చూసిన వెంటనే ఎందుకు అరుస్తోంది? సైనికుడు స్ట్రోలర్ను జాగ్రత్తగా తనిఖీ చేసి బిడ్డ దుస్తుల్లో దాచిన చిన్న ప్యాకేజ్ను కనుగొన్నాడు. ప్రశ్నించగా కిడ్నాపర్ సైనికుడి కాళ్ల మధ్యలో తన్నెడు పక్క ఉన్న సైనికుడిని తోసి స్ట్రోలర్ను కూడా తోసేశాడు. కెప్టెన్ ఓవర్పాస్ నుండి దూకి స్ట్రోలర్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఒక సెకను ఆలస్యమైంది. అదృష్టవశాత్తు కీలక సమయంలో ఒక ప్లేన్ అధికారి బిడ్డను పట్టుకున్నాడు. బిడ్డ భద్రత గురించి ఎటువంటి ఆందోళన లేనందున కెప్టెన్ వెంటనే తన గన్ను తీసి కిడ్నాపర్ను కాల్చాడు.